సరిగా ఇంగువ సైలెన్స్ గా వండుకుంటాను. అది మంచిగా మీరు మాత్రం మంచిగా ఆడుకోరు. దీంతో ఫ్రెండ్లీ ఉన్నాయి. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా చిక్మంగళూరులో ఈ బర్డ్ పార్క్ లో మాత్రం విజిట్ చేయండి. ఇంగువ తర్వాత ర్యాంబో డైరెక్ట్ చూసినా ఇవే చినుకు పనులు అన్ని చెప్తాడు. డైరెక్ట్ చేతియంగానే డైరెక్ట్ వస్తాడు. మంచిగా ఉంటాడు. పేరు తగ్గట్టే మంచిగా హెవీగా ఉన్నాడు. ఫ్రెండ్లీ ఇది ఏమన్నది డైరెక్ట్ ఎంత దొడ్డుగా అవుతాను చూసారా, మెల్లగా సన్నగా ఉన్నది. ఫ్రెండ్లీ ఇది కాకపోతే ఏమన్నది మాటని మంచిగా ఇటు వచ్చినప్పుడు మాత్రం బర్డ్ పార్క్ లో మీరు ఇది ట్రై చేయండి. చాలా ఫ్రెండ్లీ, ఏమంటలేదు. ఓకేనా. ఇది వచ్చేసి ముళ్ళ పంది చూస్తారుగా, ఇట్లున్నాయి. మీదకి వెళ్ళి చూడవచ్చు, మొత్తం ముళ్ళే. మనకు గుచ్చుకునేటి ఇవే. ఇక్కడ పెద్ద ఫిష్ ఉన్నది ఒకటి. అరే బుడవర్తలు ఉన్నట్లున్నాయి. చిన్న చిన్న ఫిష్ ఇటువైపు కూడా చూడవచ్చు. చిన్న ఫిష్. Explore the world. Discover yourself. Welcome to Solo Prayanikudu. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను చిక్మంగళూరులో బర్డ్ పార్క్ దగ్గర ఉన్నా. మీరు ఎక్కువ రీల్స్ లో చూస్తున్నారు కదా, పాములు వివిధ జంతువులన్నీ చేతుల మీద పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇదే పార్కు. ఒకసారి చూపిస్తా. ఎంట్రన్స్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంది, చూసారుగా. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్దాం. ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అట. ఓకేనా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ బర్డ్ పార్క్ది. ఇట్లా ఇక్కడ కొన్ని ఇటు పక్క ఉన్నాయి, ఇట్లా పక్షులు ఉన్నాయి. ఇటువైపు కూడా చూడవచ్చు. చిలక సబ్స్క్రైబ్ చేసుకోమంటాను. ఇటువైపు చూడవచ్చు. ఇటువైపు కోడి ఉన్నాయా, కోడి ఇచ్చారు. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ కోడి. చైనీస్ సిల్క్, ఆస్ట్రేలియన్ పంబులర్. ఇక్కడ నుంచే ముందుకు వెళ్తాము మనం. ఇక్కడ చూడవచ్చు. ఈ ఎలకడ మీద కావచ్చు అన్ని ప్రయోగాలు చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకో అంటాను. ల్యాబ్లో ప్రయోగాలు చేసి వెళ్ళుకున్నట్టున్నది. ఇటువైపు చూడవచ్చు. పీజీ ఇంకా ముందు పోతుంది. బ్రిటిష్ బ్రీడ్ అట, హైబ్రిడ్ ఉన్నట్టుంది. ఇది కూడా గుడ్డు, దాని గుడ్డు అదే తింటాను కదా, కోడి గుడ్డు. ఇది ఒక్కటే ఉన్నది పాపం, అన్నిట్లలో తింటాను ఉంటాయి. కోడి పిల్లలు. ఓకే, ఇప్పుడైతే లోపలికి వెళ్తాను. ఇటు పట్టుకొస్తే చిన్న పిక్ అది ఏం లేవు, ఒక్కటి ఉన్నది. అక్వేరియం అయితే ఏం లేవు. ఇప్పుడు మనం తిరిగిట్టు పోదాం. ఇంకేముండగా ఇక్కడ పావురాలు. ఇది పావురాలు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం మనం. ఆహా, మనకు కావాల్సింది వచ్చింది. ఇది వండుకున్నది. చూస్తారుగా, कुछ भी नहीं करेगा ये, मैं कर दे रहा हूँ आपका ब्लॉगिंग, ये लीजिए. చూస్తారుగా ఇంగువ సైలెన్స్ గా వండుకుంటాను. అది మంచిగా మీరు మాత్రం మంచిగా ఆడుకోరు. దీంతో ఫ్రెండ్లీ ఉన్నాయి. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా చిక్మంగళూరులో ఈ బర్డ్ పార్క్ లో మాత్రం విజిట్ చేయండి. చూస్తున్నారుగా ఎంత మంచిగా ఉన్నదో, ఫ్రెండ్లీగా. చిన్న పాప ఉన్నట్టున్నది. మనం ఏమనద్దు, సైలెంట్ గా అది దాని పని అదే చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంగువ తర్వాత ర్యాంబో డైరెక్ట్ చూసినా ఇవే చినుకు పనులు అన్ని చెప్తాడు.
డైరెక్ట్ చేతియంగానే డైరెక్ట్ వస్తాడు, మంచిగా ఉంటాడు, పేరుకు తగ్గట్టే మంచిగా హెవీగా ఉన్నాడు. ఉంటారుగా మళ్ళీ మనం గిడికి పోయినామంటే ఆడికి వెళ్ళిపోతాం. దిగుడి ఇది ఇస్తామా, ఇది ఇచ్చుడుతోనే డైరెక్ట్ దీని మీద ఎక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వచ్చేసి మనం పైతాన్ని చూస్తాను. చూస్తారుగా ఇది ఫ్రెండ్లీ, ఇది ఏమన్నది డైరెక్ట్ ఎంత దొడ్డుగా అవుతాం చూసిర్రా, మెల్లగా సన్నగా ఉన్నది. ఫ్రెండ్లీ ఇది కాకపోతే ఏమన్నది మనల్ని. మంచిగా ఇటు వచ్చినప్పుడు మాత్రం బర్డ్ పార్క్లో మీరు ఇది ట్రై చేయండి, చాలా ఫ్రెండ్లీ, ఏమంటలేదు. ఓకేనా. సో వచ్చేసి బోన్ పైథాన్ చూసారుగా ఎట్లున్నదో, ఎంత పెద్దగా ఉన్నదో చూస్తారా. ఓకేనా. ఇది కొద్దిగా డేంజరస్ కదా, ఇది డేంజరస్, అందుకే మనం పట్టుకుంటాం. ఎక్స్పర్ట్ కాబట్టి మనోడే పట్టుకుంటాడు ఇందులో. ఓకేనా. ఇది వచ్చేసి ముళ్ళ పంది చూస్తారుగా, ఇట్లున్నాయి, మీదికి వెళ్ళి చూడవచ్చు, మొత్తం ముళ్ళే. మనకు గుచ్చుకునేటి ఇవే ముళ్ళ పంది డైరెక్ట్. ఓకేనా. ర్యాబిట్ ఉన్నది, ఈ ర్యాబిట్ ఒక్కతే ఉన్నది, మంచిగా హెవీగా ఉన్నది. చూస్తారుగా ఈ పక్కన పైన చూస్తే షుగర్ గ్లాడరు ఎత్తుకున్న బయటికి డోర్ తీసిందంటే ఎగిరిపోతాయి, అందుకే ఇవి ఇట్లున్నాయి. ఓకే అయిపోయిందిగా. అటు పక్కకు నెక్స్ట్ ఇటు పక్క కొన్ని జంతువులు ఉన్నాయి, చూసుకుంటే అయితే వెళ్దాం. చూడవచ్చు పావురం, ఇటు పక్కన కూడా చూడవచ్చు పావురం, కానీ చాలా కలర్ చూడండి డిఫరెంట్ ఉంది. ఇట్లా చూసుకుంటూ అయితే వెళ్తాను మనం. బ్లాక్ ఇది చూడవచ్చు, పుసి క్యాట్ సిగ్గుపడతాను. ఇక్కడ చూడచ్చు పావురాలు, ఇక్కడ కూడా అన్ని పావురాలే ఉన్నాయి. చూడచ్చు సీమకోళ్ళు ఎంత పెద్దగా ఉన్నవే, ముసలావాళ్ళు ఎక్కువ ఉన్నది, మొత్తం ముడతలు పడి ఫీల్ అయినట్లున్నది. డక్కమ్మ డక్కమ్మ. ఇప్పుడు నెక్స్ట్ ఫిషెస్ సైడ్ ఉంది. నెక్స్ట్ మనం ఫిషెస్ని అయితే చూడబోతాను. ఇప్పుడు ఫిషెస్ని చూద్దాం. ఇట్లా చూస్తారుగా టనల్ లెక్క అన్నట్టు, క్లీనింగ్ ఫిష్ ఇట్లా పైనుంచి అక్కడక్కడ ఫిష్లు అయితే కనిపిస్తాయి. చూస్తారుగా. కొద్దిగా ముందుకెళ్ళా, ఇక్కడ పెద్ద ఫిష్ ఉన్నది ఒకటి, ఇక్కడ ఒక ఫిష్ ఉన్నది, పైన తిరుగుతాను ఇంకో ఫిష్. ఇది కూడా సరిగా ఇది ఒకటి వస్తుంది. ఇటువైపు కూడా ఉన్నాయి ఫిషెస్ పెద్ద, ఇది ఇంకా పెద్ద ఉన్నది అన్నిటికన్నా. ఇది ఒకటి పండుకున్నది, లేపుడు ఎందుకు. అరే బుడవర్కలు ఉన్నట్లున్నాయి, చిన్న ఫిష్లు. ఇటువైపు కూడా చూడవచ్చు చిన్న ఫిష్లు. చూస్తారుగా ఏ విధంగా ఉన్నాయో, నక్షత్రాలు ఉన్నట్లున్నాయి డైరెక్ట్. పాతకోడ్ ఉన్నట్టున్నది బ్రో, పాతకోడ్ ఉన్నట్టున్నది. ఒక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.